నమస్తే. ధాత్రి మహతి ఛానల్కు స్వాగతం. ఈ ఎపిసోడ్ అంశం సైనికుల త్యాగాలు. ఇక్కడ నేను క్షేమం, అక్కడ నువ్వు కూడా. ఇప్పుడు రాత్రి, అర్ధరాత్రి, నాకేం తోచదు. నాలో ఒక భయం, తెల్లని దళసరి మంచు, రాత్రి చీకటికి అంచు. దూరంగా పక్క డేరాలో కార్పొరల్ బూట్స్ చప్పుడు, ఎవరో గడ్డిమేట నుంచి పడ్డట్టు. నిశ్శబ్దంలో నిద్రించిన సైనికుల గురక చచ్చిన జీవుల మొరలా ఉంది. పోదునాలో భయం, మళ్ళీ రేపుదయం. ఎడార్లు, నదులు, అరణ్యాలు దాటాలి, ట్రెంచెస్లో దాగాలి. పైన ఏరోప్లేను, చేతిలో స్టెన్గన్, కీ ఇస్తే తిరిగే అట్టముక్క సైనికులం. మార్చ్, 1 2 3 షూట్ డెడ్. ఎవడ్? నువ్వా నేనా? కేబుల్ గ్రామ్ ఇప్పించండి. కేర్ ఆఫ్ సో అండ్ సో, మీవాడు డెడ్. స్పృహ దప్పిన ఎనస్థీషియాతో వెన్నెముక కర్రలా బిగిసింది. యుద్ధం యుద్ధం, లిబియాలో, బెర్లిన్లో, స్టాలిన్గ్రాడ్లో. స్వార్థం పిచ్చికుక్కలా పెరిగింది. నేనిది వరకటి నేను కాను. నాకు విలువలు లేవు, నాకు అనుభూతులు లేవు. చంపడం, చావడం, మీసం దువ్వడం లాంటి అలవాటయ్యాయి. కనిపించే యూనిఫామ్ కింద ఒక పెద్ద నిరాశ. అనాగరికత బ్రిడ్జి కింద నదిలాగా రహస్యంగా ఉంది. వదలలేని మోపు ఊబిలాగా ఉంది. నేనంటే నాకే అసహ్యం. అందుకే మరీ మరీ చంపుతాను, మరీ మరీ తాగుతాను. ఇంకేం చేసినా ఎవ్వరూ ఒప్పుకోరు. తిరిగి ఎప్పుడు మన ఊరొస్తానో, నిన్ను చూస్తానో. ఎన్నాళ్లకు కొన్ని వేల మైళ్ళ దూరం మన మధ్య ఒక యుగంలా అడ్డుపడింది. ఇక సెలవు మై డియర్. నిద్ర వస్తోంది. మత్తుగా నల్లగా అడుగో సెంట్రీ డేరా ముందు గోరీలా నిలబడ్డాడు. మళ్ళీ జవాబు రాయి సుమి. ఎన్నాళ్లకో మరి సెలవా? అబ్బా చలి చలి, గుండెల మీద కత్తిలా తెగింది. నీ రూపం నా దేహానికి వెచ్చగా తగిలింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దాదాపు 80 ఏళ్ల కిందట దేవరకొండ బాలగంగాధర తిలక్ 1921 1966 మధ్య బతికిన కవి రాసిన కవిత ఇది. 4 పదుల వయస్సు మాత్రమే బతికి తన అక్షరాలను వెన్నెల్లో, ఇసుక తిన్నెల్లో ఆడుకునే అమ్మాయిల్లా తీర్చిదిద్దినవాడు తిలక్. కవితాసతి నొసట నిత్య రస గంగాధర తిలకం అని శ్రీశ్రీ అంతటి వాడు పొంగి పరవశించిన కవిత తిలక్ది. తెలుగు లేఖా సాహిత్యంలోనే ఆణిముత్యం లాంటి కవిత ఇది. ఒకప్పుడు తిలక్ రాసిన నీవు లేవు, నీ పాట ఉంది. ఈ సైనికుడి ఉత్తరం కవితలు చదవని వారు అసలు ఉండేవారే కాదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఏ దేశం కోసమో, ఏ దేశంతోనో, ఎక్కడో యుద్ధం చేసే మన సైనికుడి మానసిక సంఘర్షణను తిలక్ ఈ కవితలో ఒక డాక్యుమెంటరీ కంటే అద్భుతంగా రికార్డు చేశాడు. ఆ మధ్య క్రిష్ చక్కగా తెరకెక్కించిన కంచె సినిమా కథకు మాతృక ఈ కవితే. తెలుగు వచన కవితలో శిఖరాయమానమైన కవిత ఇది. ఇదే ఇంగ్లీష్లో ఉండుంటే ప్రపంచ అత్యుత్తమ కవితల్లో ఒకటి అయ్యుండేది. అలా కాలేదని బాధపడాల్సిన పని లేదు. ఒక తెలుగు కవి భాషాతీతంగా ప్రపంచ సైనికులందరికీ భార్యకు రాసుకోవాల్సిన ఉత్తరం రాసిపెట్టిన కవిత ఇది. లేహ్లో భారత మిలిటరీ వారు నిర్వహిస్తున్న హాల్ ఆఫ్ ఫేమ్ ప్రదర్శనశాలకు వెళ్ళి బయటికొచ్చాక దేవరకొండ కవితా సైనికుడు నన్ను ఆవహించాడు. అనితర ధైర్య సాహసాలకు, అత్యుత్తమ సేవలకు, యుద్ధంలో వీరోచిత త్యాగాలకు, మరణానంతరం పొందిన మహావీర చక్ర, పరమవీర చక్ర కథలను వరుసగా చదువుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగి ఎదురుగా దృశ్యాలు మసకబారాయి. గొంతు బొంగురుపోయి మాట పెగల్లేదు. ఆ వరుసలో కార్గిల్ వీరుడు పద్మపాణి ఆచార్య, గాల్వన్ లోయ వీరుడు సంతోష్ బాబు త్యాగాలను చదువుతున్నప్పుడు గుండె మెలిపెట్టినట్లయింది. పరమవీర చక్ర యాదవ్ కథనం చదివాక కాసేపు అంతా శూన్యంగా తోచింది. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల వివరాలతో పక్కనే 100 స్మృతి పలకాలతో ఒక నివాళి ప్రదేశం ఏర్పాటు చేశారు. అక్కడ నిలుచుని సామూహికంగా అందరికీ ఒక సెల్యూట్ చేశాను. మనం అనుభవించే నిర్నిరోధమైన స్వేచ్ఛ వెనుక ఎందరి సైనికుల ప్రాణాలు గాలిలో కలిశాయో, మనం ఇళ్లల్లో గుర్రుపెట్టి హాయిగా పడుకునే నిద్రకు ఎన్ని లక్షల సైనికుల కళ్ళు నిద్రను త్యాగం చేశాయో, దోమకాటుకే నైతిక బాధ్యతగా ప్రధాని తక్షణమే రాజీనామా చేయాలని డిమాండు చేసే మనకు -40 డిగ్రీల కార్గిల్ సియాచిన్ కొండల మంచులో మంచుగా గడ్డ కట్టుకుపోయే సైనికుల కష్టం ఎలా తెలుస్తుంది?
అడుగు తీసి అడుగు వేయడమే కష్టమైన చోట రాత్రి పగలు తిరుగుతూ డ్యూటీ చేసే సైనికులు సజీవంగా నిలువుగా ఇంటికి తిరిగి వచ్చిన, జాతీయ పతాకంగా రూపాంతరం చెంది పెట్టెలో అడ్డంగా తిరిగి వచ్చిన వారి వెనుక భద్రంగా మిగిలి ఉన్నది మనమేనన్న స్పృహ మాత్రం మనకు ఉండి తీరాలి. లేదంటే మనకు మనుషులన్న పేరు తీసి ఇంకేదో పేరు పెట్టాలి. మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాతి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.